మీరు జర్నలిస్టు అవ్వాలనుకుంటున్నారా? జర్నలిజంలో రాణించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను అరికట్టాలనుకుంటున్నారా? అయితే మీకు ఇదే సువర్ణ అవకాశం. నేను స్కూల్ ఆఫ్ జర్నలిజంలో జాయిన్ అయ్యి నిజమైన జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకోండి. మీకు రామసక్కని అవకాశం కల్పిస్తుంది. గృహిణులైనా నిరుద్యోగులైనా విద్యార్థులకైనా ఇదే మా ఆహ్వానము. ఇక మరి మీకు ఏమన్నా గాడ అన్యాయం జరిగి నేను ప్రశ్నిస్తేందుకు నాకు ఆయుధం లేకపోయే, ఏంది గందరగోళము, సమాజంలో ఏం జరుగుతుంది, దేశం ఎడిపోతుంది, ఈ అరాచకాలు, ఈ అన్యాయాలు, ఈ దౌర్జన్యాలు ఏంది, వాటిని చూస్తుంటే నాకు పానం ఉడికిపోతుంది లోపట. ఎట్లా ఏంది ఏం కథ అనుకునేటోళ్లకు, జర్నలిజంలో అడుగుపెట్టాలి అనుకునేటోళ్లకు ఇగో నేను మీకు రామసక్కని అవకాశం కల్పించింది. నేను స్కూల్ ఆఫ్ జర్నలిజంలో మీరు మరిగా ఆన్లైన్ క్లాసుల ద్వారా మీరు సర్టిఫికేట్ పొంది జర్నలిస్టుగా మారి మీ కళను సాకారం చేసుకుంటేందుకు చక్కటి అవకాశం కల్పిస్తుంది. నేను ఇగో మీకు కింద నెంబర్ కూడా ఇచ్చింది 7436939999. ఏది ఇక దామోదర్ రాజనరసింహ వచ్చిండు. ఈయనేం చెప్పిండో ఇందాం. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. సానుభూతితో వ్యవహరించి పేషెంట్లకు చికిత్స అందించాలి. ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి దామోదర రాజనరసింహ సూచనలు. నిమ్స్లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఉన్నతాధికారులతో సమీక్ష. అత్యవసర పరిస్థితుల్లో నిమ్స్కు వస్తున్న పేషెంట్ల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నిమ్స్లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై డైరెక్టర్ బీరప్ప ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. నిమ్స్లో ఈ ఏడాది తొలి 7 నెలల్లో 5,44,000 మందికి వైద్య సేవలు అందించామని బీరప్ప తెలిపారు. ఇందులో సగానికి పైగా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ వంటి ప్రభుత్వ పథకాల కింద ఉచితంగా చికిత్స పొందారని ఆయన తెలిపారు. ఎమర్జెన్సీకి వచ్చే పేషెంట్లలో నేరుగా నిమ్స్కు వచ్చే వారికి, ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి రిఫరల్పై వచ్చే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చే పేషెంట్ల విషయంలో సానుభూతితో వ్యవహరించి చికిత్స అందించాలన్నారు. సరే, నేటి నుంచి అసెంబ్లీ సమావేశం